హలో, నేను శేషరావు. ఆటోమొబైల్ రంగంలో KF3 వార్ ప్రారంభమైంది. ఏంటి KF3 వార్ అంటే? జనరల్గా ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం అంటే మైలేజ్ని పెంచాలి, దాంతోపాటు కర్బన ఉద్గారాలను తగ్గించాలి. ఇది కంపెనీలకు ఛాలెంజ్. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనేది భారత ప్రభుత్వం చెప్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో. అలాగే చిన్న కార్లని ప్రోత్సహించాలి అనేది కూడా ఉంది. అందుకే ఈ KF3 కానీ KF2 కానీ KF కానీ వీటిలో నుంచి కొంత సడలింపులు ఉన్నాయి. చిన్న కార్లకి 909 కేజీల లోపు ఉన్నటువంటి చిన్న కార్లకి ఈ KF3 నుంచి సడలింపులు ఇవ్వాలి, మినహాయింపులు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన మీద ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలు రెండుగా చీలిపోయాయి. విభిన్నమైనటువంటి వాదనలను వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒకవేళ కనుక KF3 పాలసీలో సడలింపులు ఇస్తే చిన్న కార్లకి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు తగ్గిపోతుంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు మైలేజ్ని పెంచండి, ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచండి అని చెప్తుంది. ఈ ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెంచేటువంటి విషయంలో మారుతి ముందుంది. అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించేటువంటి విషయంలో కూడా మారుతి ఉంది. అందుకే మారుతి కార్ల యొక్క అమ్మకాలు భారీగా ఉంటాయి, పైగా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ధర సరసమైన ధరలో మధ్యతరగతికి అందుబాటులో ఉండేలాగా కార్లని డిజైన్ చేస్తూ ఉంటుంది మారుతి కంపెనీ. కానీ మిగతా కంపెనీలు దానికి భిన్నంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు చిన్న కార్లకు సడలింపు ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో మారుతి విక్రయాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మరికొన్ని కంపెనీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి KF3 మీద. ఈ KF అనేటువంటి నిబంధన అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేటువంటి నిబంధన ఎప్పటి నుంచి వచ్చిందంటే 2017 నుంచి వచ్చింది. ఆ తర్వాత 2022లో KF3 వచ్చింది. ఇప్పుడు KF3 రాబోతుంది. ఈ KF3లో వీలున్నంత వరకు ఎక్కువ మైలేజ్ రావాలి, అలాగే కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేయాలి. అందుకే ఈ మధ్యకాలంలో టాటా కారు ఒకటి బాగా బుక్ అయింది. ఒకే రోజులో 40 కార్లు బుక్ అయ్యాయంట. టాటాకి సంబంధించిన కారు మైలేజ్ దాదాపుగా లీటర్కి 30 నుంచి 35 కిలోమీటర్లు ఇస్తుందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో టాటా కార్ల గురించి చెప్తూ ఉన్నారు. కాబట్టి పోటీ పడాలి, అన్ని కంపెనీలు పోటీ పడి మైలేజ్ ఎక్కువ ఇచ్చేలాగా పొల్యూషన్ తగ్గించేటువంటి విధంగా డిజైన్ చేయాలి. అది కంపెనీలకి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని రీచ్ కాలేనటువంటి కొన్ని కంపెనీలు ఈ చిన్న కార్లకి సడలింపులు వద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాయి. ఈ చిన్న కార్లు అనేవి ఎక్కువగా మైలేజ్ ఇస్తూ ఉన్నాయి, అలాగే కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ ఉన్నాయి. వాటి యొక్క సేల్స్ కూడా ఎక్కువ ఉంది. ఈ విషయంలో సడలింపులు కనిపిస్తే ఎలక్ట్రిక్ కార్లు దెబ్బతింటాయి, ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అనేది కొన్ని కంపెనీల యొక్క వాదన. ఈ మేరకు ఈ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం దగ్గర చేరింది. దాని మీద ఇప్పుడు విస్తృతంగా ఆటోమొబైల్ రంగంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే సెప్టెంబర్లో 2027 సెప్టెంబర్లో ఈ KF3 నిబంధనలు రాబోతున్నాయి. KF3 నిబంధనల ప్రకారమే ఇంకా కార్లు ఉండాలి. ఆ నిబంధనలకు భిన్నంగా కార్లు తయారు చేస్తే మీరు అమ్ముకోవడానికి లేదు, అసలు పర్మిషన్ ఇవ్వరు కేంద్ర ప్రభుత్వం కూడా. KF3 నిబంధనల ప్రకారమే కార్లు తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కంపెనీల మీద ఏర్పడింది. దానికి సంబంధించి సేల్స్ విభాగంలో లెక్కేస్తుంటారు. KF3 నిబంధనల ప్రకారం ఒకవేళ డిజైన్ చేసే కార్లని ఎంత రేటు పెట్టాలి, రాబోయే రోజుల్లో ఎంత రేటుకి అమ్ముకోగలం, KF3 నిబంధనలో ఏ కంపెనీ ముందుంది, ఇవన్నీ కూడా లెక్కేస్తూ ఉంటాయి కాంపిటేటివ్ కంపెనీల మీద. ఏ కంపెనీ అయినా ఇంకో కంపెనీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి. సో దీని మీద కేంద్ర ప్రభుత్వానికి టాటా మోటార్స్ ఒక లెటర్ రాసింది. దీంతో దుమారం రేగింది. ఏంటి ఆ దుమారం అనేది నేను చదివి వినిపిస్తాను. KF3 దుమారం ఏంటి అనేది. ఇది చిన్న కార్లు పెద్ద దుమారం. ప్రతిపాదిత KF3 నిబంధనలపై భిన్నాభిప్రాయాలు. మారుతి, టయోటా, హోండా ఇవేమో ఒకవైపు, టాటా, మహీంద్రా, హుందాయ్, కియా మరోవైపు. ఇట్లా రెండు భాగాలుగా విడిపోయినాయి ఈ విషయంలో. KF3 విషయంలో ఇప్పుడే విద్యుత్ వాహనాలను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ సమయంలో 909 కిలోల బరువులోపు పెట్రోల్ వాహనాలకు సడలింపులు, మినహాయింపులు ఇస్తే పర్యావరణ హిత కార్లను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యానికి గండి కొట్టినట్టు అవుతుంది. భద్రతా ప్రమాణాలను దెబ్బ పడుతుంది. KF3 నిబంధనల్లో ఎటువంటి మినహాయింపులు ఇవ్వద్దు అని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయానికి టాటా మోటార్స్ తాజాగా లేఖ రాసింది. దీంతో దుమారం మొదలైంది.
కొన్ని కంపెనీలు ప్రతిపాదిత కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ KF3 నిబంధనల్లో చిన్న కార్లకు వచ్చే సడలింపులపై ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి మారుతి సుజుకి అంటుంది. సో మారుతి, టయోటా, హోండా ఒకవైపు, ఎందుకంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. టాటా, మహేంద్ర, హుందాయ్, కియా మరోవైపు. సో ఇప్పుడు కారు బరువు, అందుబాటు ధర ఆధారంగా ప్రతిపాదిత KF3 నిబంధనల్లో చిన్న కార్లకు ఎటువంటి సడలింపులు ఇవ్వరాదని కార్ల తయారీ కంపెనీల్లో కొన్ని గట్టిగా వాదిస్తుండగా దీనిపై తప్పుడు ప్రచారానికి తెరదీశారని మరికొన్ని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దీంతో భారత వాహన పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయినట్లయింది. ఏమిటి నిబంధనలు ఏంటంటే 2017లో KF నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కార్ల కంపెనీలకు సగటు ఇంధన వినియోగంపై, కర్బన ఉద్గారాలపై ఒక పరిమితిని ఇవి తీసుకొచ్చాయి. కార్ల తయారీదారులు మొత్తం మీద ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఉద్గారాలను తగ్గించడం వీటి లక్ష్యం. ఇక 2022లో KF2 నిబంధనలను తీసుకొచ్చారు. తదుపరి KF3 ఏప్రిల్ 2027 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త అర్హతలు ఇప్పుడు చర్చల్లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ముసాయిదా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీని కింద చిన్న కార్లకు కొన్ని సడలింపులు ఉండొచ్చు అని సమాచారం. ఇది కార్ల కంపెనీ మధ్య దుమారం రేపడానికి కారణమైంది. ఇతర దేశాల్లో ఎలా ఉంది KF3 నిబంధనలు అంటే, ఈ కొత్త నిబంధనల వల్ల పెద్ద కార్ల ఇంధన సామర్థ్యం పెరుగుతుంది, ఉద్గారాలు తగ్గుతాయి. కానీ కొన్ని కంపెనీలు తమ తక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల నుంచి దృష్టిని మళ్లించడం కోసం బాధ్యతారహితంగా వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు కథనాలను అల్లుతున్నాయని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి అంటున్నారు. చిన్న కార్లపై ప్రపంచవ్యాప్తంగా సడలింపులు ఉన్నాయి. చైనాలో 1190, ఐరోపాలో 1115, కొరియాలో 1100 కిలోల లోపు కార్లకు మినహాయింపులు ఇస్తున్నాయి. జపాన్, అమెరికాలో తక్కువ బరువు ఉన్న కార్లకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఈ దేశాలన్నీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా? ఎవరైనా సరే ఈ దేశ ప్రభుత్వాలన్నిటిపైన ఆరోపణ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి, పరిశోధన చేసి మాట్లాడాలని వాదిస్తున్నారు. మారుతితో పాటు టయోటా, కిర్లాస్కర్, హోండా కార్స్ భారత్లో చిన్న కార్లకు ప్రయోజనాలు ఇవ్వాలని అనుకుంటున్నాయి. ఇక భద్రత ఏమిటి? KF3 నిబంధనలో బరువు, ధర ఆధారంగా చిన్న కార్లపై ఎటువంటి దయా చూపించాల్సిన అవసరం లేదని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ MD CEO శైలేంద్ర చంద్ర అంటున్నారు. అప్పుడు భద్రత ఫీచర్లపై రాజీ పడాల్సి వస్తుందని, అది సస్టైనబుల్ మొబిలిటీ వైపు సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా చేస్తుందని పేర్కొన్నారు. చిన్న కార్ల నిర్వచనంలో బరువును చేర్చే ఎటువంటి ప్రతిపాదనకు టాటా మద్దతు ఇవ్వదని చంద్ర తేల్చి చెప్పారు. ఇటువంటి ప్రమాణాల వల్ల ప్రయాణికుల భద్రత ఇబ్బంది తలెత్తుతుందని భారత వాహన తయారీదారుల సంఘంకు ప్రెసిడెంట్ గాను ఉన్న చంద్ర అంటున్నారు. టాటా మోటార్స్ కు మద్దతుగా మహీంద్రా, హుందాయ్, కియా గళమెత్తుతున్నాయి. ఇంకా SUVలను కొంటున్నారా? ప్రారంభ స్థాయి వినియోగదారులు చిన్న కార్లను కొనడం లేదని, నేరుగా SUVలను కొంటున్నారని కొంతమంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని రాహుల్ భర్తీ అన్నారు. ఒకవేళ SUVలనే ప్రారంభ స్థాయి వినియోగదారులు కొనుగోలు చేస్తుంటే GST కోతకు ముందు పరిశ్రమ 20% పైగా వృద్ధిని నమోదు చేసి ఉండాలి. కానీ వృద్ధి పెద్దగా ఎందుకు లేదని ప్రశ్నించారు. భారత జనాభాలో 3% మంది కారు కలిగి ఉన్నారు. మిగతా 97% కారు కొనగలిగే స్థాయికి చేర్చడం మన బాధ్యత అని ఆయన అంటున్నారు. సో చిన్న కార్లకు కనుమరుగవుతున్నాయా? సడలింపులు ఇవ్వకపోతే ఆల్టో, ఎస్ప్రెసో వంటి చిన్న కార్లపై ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా, లక్ష్యాలు శాస్త్రీయంగా లేకపోతే తక్కువ ఉద్గారాలను వెలువరించే చిన్న కార్లు కనుమరుగవుతాయని అన్నారు. భద్రత విషయానికి వస్తే పెద్ద కార్లు లాగే అన్ని నిబంధనలను చిన్న కార్లకు పాటిస్తున్నామన్నారు. తమ అన్ని వేరియంట్లకు 6 ఎయిర్ బ్యాగులు అందిస్తున్నామని చెప్పారు ఆయన. సో ఇలాంటి వాదనలు కార్ల కంపెనీ మధ్య ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళింది. రెండుగా చీలిపోయినటువంటి ఈ కార్ల కంపెనీలు ఇప్పుడు చిన్న కార్ల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. కారణం ఏంటంటే సెప్టెంబర్లో దానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఏది KF3 నిబంధనలు ఎలా ఉండాలి అనే దాని మీద. కొంతమంది ఏమంటున్నారు, ఒకవేళ KF3 నిబంధనలు కనుక పాటిస్తే భద్రత అనేది ఉండదు అనేది ఒక వాదన అయితే, రెండో వాదన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు తగ్గిపోతుంది సడలింపులు ఇస్తే చిన్న కార్లకి అనేటువంటి వాదన ఇంకోరు చెప్తున్నారు. సో ఇది మొత్తం విన్న తర్వాత అసలు ఎందుకు వీళ్ళ కార్ల కంపెనీ మధ్య కొట్లాట జరుగుతుంది, లాభాలని తగ్గించుకోవాల్సి వస్తుంది అనేటువంటి బాధ, లేదంటే మారుతి సుజుకి తోటి కాంపిటేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టాటా కానీ లేదంటే టాటాకి సపోర్ట్ చేసిన కంపెనీలు కానీ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.